మెగా వాకిట్లకి పవన్ బండిల పంచాయతీ అంటూ వెబ్సైట్లలో వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. సరైనోడు సినిమా ఫంక్షన్లో చెప్పండి బ్రదర్ అన్న మాట నుండి కోల్డ్ వార్ మొదలైంది. ఆ సంగతి మనకు ముందే తెలుసు. అయితే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య మొదలైన కోల్డ్ వార్ తారాస్థాయికి చేరుకోవడంతో ఈ వ్యవహారంపై ఒక పరిష్కారం కనుక్కొని ఈ ఫ్యాన్స్ వివాదానికి తెరదించేందుకు అల్లు కుటుంబం ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ప్రయత్నాలను స్వయంగా అల్లు అరవింద్ గారు రంగంలోకి దిగి మెగా బ్రదర్స్తో చర్చలు జరపడం ద్వారా ఈ వివాదాలను తొలగించి శుభం కార్డు వేయాలని అరవింద్ తన ప్రయత్నాలను వేగవంతం చేసినట్లు ఫిలిం నగర్లో టాక్ ఉంది. దువ్వాడ జగన్నాథం టీజర్కు 1,00,000కు పైగా లైక్స్ వస్తే అతి కష్టం మీద ఈ టీజర్కు అదే స్థాయిలో డిస్లైక్స్ వచ్చిన నేపథ్యంలో ఈ వ్యవహారం ఇలాగే కొనసాగితే రానున్న రోజులలో ఈ నెగిటివ్ ప్రచారం మరింత పెరిగిపోతుంది అన్న ఆలోచనతో అరవింద్ గారు ఈ ఫ్యాన్స్ వార్కు చెక్ పెట్టాలని చాలా గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా ఫిలిం నగర్లో టాక్. దీనికి తోడు ఈ ఫ్యాన్స్ వార్ దువ్వాడ జగన్నాథం బిజినెస్ పై కూడా ప్రభావం చూపెడుతుంది. కాబట్టి ఏదో విధంగా ఈ వ్యవహారానికి ముగింపు పలకడానికి మెగా కాంపౌండ్లో సలహాలు అరవింద్ తీసుకుంటున్నట్లుగా టాక్. ఇది ఇలా ఉండగా సాయి ధరమ్ తేజ్ విన్నర్ ఆడియో రోజున దువ్వాడ జగన్నాథం ఫస్ట్ లుక్ను రిలీజ్ చేయడం, విన్నర్ రిలీజ్ రోజున డీజే టీజర్ విడుదల చేయడం బట్టి సాయి ధరమ్ తేజ్ను కూడా కార్నర్ చేయాలని అల్లు కాంపౌండ్లో ఆలోచిస్తుంది అంటూ పవన్ అభిమానులు తప్పుపడుతున్నారు. ఇది అంతా అల్లు అర్జున్ ఉద్దేశపూర్వకంగానే ఒక వ్యూహంతో నడిపిస్తున్న వ్యవహారం అని పవన్ కళ్యాణ్ గారి వీర అభిమానుల వాదన. ఇలాంటి పరిస్థితులలో డీజేకు సంబంధించిన ఓ పాటను పవర్ స్టార్తో విడుదల చేసి పవన్ కళ్యాణ్ గారి అభిమానుల కోపాన్ని తగ్గించే పనిలో అల్లు అరవింద్ గారు ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా కూడా టాక్ ఉందండి. ఈ విషయాలు మెగా బ్రదర్స్ దృష్టికి తీసుకొచ్చి ముఖ్యంగా చిరంజీవి గారు నాగబాబుల సహకారాన్ని తీసుకోవడానికి అరవింద్ గారు ప్లాన్ రచించినట్లుగా ఫిలిం నగర్లో టాక్. ఈ వార్తల్లో ఎన్ని నిజాలో తెలియకపోయినా దువ్వాడ జగన్నాథం టీజర్కు పెరిగిపోతున్న డిస్లైక్స్ వ్యవహారం పెను ప్రకంపనలు సృష్టిస్తున్నట్లు కనిపిస్తుంది. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంటర్.